హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు మా సపోటా చెట్టు చూడండి, కాయలు చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ కాయలు సైజు ఎట్లా పెరుగుతాయమ్మా అని అంటున్నారు, ఎన్ని రోజులు పెరుగుతాయి అంటున్నారు. మనం ఇచ్చే పోషకాలు లిక్విడ్స్ ఎక్కువగా ఇచ్చుకుంటుంటండి మంచిగా ఎదుగుతాయి కాయలు. మనకి పెద్ద సైజులో బయట దొరికే కన్నా పెద్ద సైజులో వస్తాయండి కాయలు. అయితే మనం ఇచ్చే లిక్విడ్స్ అట్లా ఇచ్చుకోవాలి. నేను ఇప్పుడు ఇచ్చి కూడా 10 రోజుల పైనే అవుతుంది. ఇద్దామంటే అట్లే పోతుంది. చూడండి ఎంత కాపు ఉందో. ఇక్కడ కూడా ఇవ్వండి. ఇప్పుడు కాయల సైజు పెరగటానికి, ఇంకా కొత్తగా వచ్చే పూత కూడా నిలబడటానికి, పూత వస్తానే ఉంది. ఇంకా ఈ కాయలన్నీ పెద్ద సైజు అవ్వాలి, మనకి క్వాలిటీ పెరగాలి, రుచి రావటానికి నేను ఇప్పుడు ఒక ద్రావణం లిక్విడ్ ఇస్తున్నాను. అదేం లిక్విడ్ అనేది చూపిస్తానండి. ఇప్పుడు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో, కనిపిస్తున్నాయి కదా. చెట్టు అంతా కాయలు పడ్డాయండి బాగా. దొడ్లో చెట్టు కూడా అట్నే ఉంది. పెరట్లో ఒకటి నాటాను కదా, అది కూడా అట్టనే ఉంది. సైజు పెరుగుతూనే ఉంది. మనం అయితే ఇప్పుడు సమ్మర్ కోసం అని చెప్తుంటా కదా, సమ్మర్లో మంచిగా లిక్విడ్ పోషకాలే అందించాలండి మొక్కకి. ఘన రూపంలో ఇస్తే లేట్గా తీసుకుంటుంది మొక్క. అదే మనం లిక్విడ్లోగా పోస్తే జ్యూస్ లాగా మొక్క త్వరగా గ్రహిస్తుంది. మంచిగా కాయకి పట్టిద్ది, ముందు కాయ తీసుకుంటుంది, మంచిగా ఎదుగుద్ది. కాయ కూడా మనకి మంచి సైజులో కూడా వస్తుంది కాయ. ఇది ఏం లిక్విడ్ అనేది చూపిస్తాను. బత్తాయి చూడండి, బత్తాయి కాయల చెట్టు కూడా పూతలు కొంతవరకు రాలిపోయిందండి, కొంత మిగుల్చుకుంది. నేను చెప్పే కదా రోజు ఎక్కువ ఉండవండి, రాలిపోతుంటాయని. కొంచెం ఇప్పుడు దీనికి కూడా ఇస్తా ఆ లిక్విడ్ అనేది. ఇవ్వండి, కొన్ని అయితే ఉన్నాయి. చాలా పూత వచ్చింది కదా రోజు. ఇవ్వండి అటు కూడా, అటు పక్క కూడా ఉంది. ఇప్పుడు ఈ టైంలో మనము నేను ఇచ్చే లిక్విడ్ బత్తాయి మొక్కకు కూడా ఉపయోగపడిద్దండి. ఈ జామ మొక్కలు చూడండి, జామ మొక్కలకు కూడా ఆ లిక్విడ్ మంచిగా ఉపయోగపడిద్దండి. ఇవన్నీ ఇప్పుడు పిందెల మీద ఉన్నాయి కదా, పిందెలు పెద్దవి అవ్వటానికి బాగా ఉపయోగపడిద్ది. అది ఇక్కడ కూడా మన సీడ్స్ తోటి వచ్చిన మొక్క. మా చెట్టు ఎప్పుడు వచ్చిద్దమ్మా అని అడుగుతున్నారు. వస్తుంది. ఇప్పుడు ఇట్లాంటి లిక్విడ్ జ్యూసులు పోయండి మొక్కలకి. అయితే దాన్ని పీరియడ్ అనేది ఉంటుంది కదండి, ఎప్పుడు ఆ మొక్కకి కాయలు రావాలనేది ఉంటే అప్పుడు వస్తాయి. మనం పరిగెత్తిన రావు అనేది మనకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు నా మొక్కలు చూస్తే మీకు, ఇదో జామ మొక్కలకు కూడా ఇస్తాను. ఇప్పుడు అది నూనె ఫ్రూట్స్ 2 రెడీ అయినాయండి. ఇదిగండి, ఇదొకటి, ఇదిగండి ఇక్కడ ఒకటి. పొద్దున ఇవన్నీ మొక్కలు ఉంటే పీకేసేసి చాలా కుండీలు 2 ఇది తవ్వి పెట్టాను. ఇదంతా ఇదిగండి జామ మొక్కలు, ఇవన్నీ తవ్వి పెట్టుకున్నా. కదిలిస్తే కొంచెం మనం ఇచ్చే లిక్విడ్, ఇప్పుడు ఈ పూట నేను లిక్విడ్ ఇద్దాం అనుకున్నా, అందుకని చెప్పి మొత్తం తవ్వి పెట్టుకున్నానండి. వీటన్నిటికీ ఇస్తాను ఇప్పుడు. లేదండి, ఇది ఓన్లీ ఇప్పుడు నేను వీటి కోసమే పక్కన పెట్టుకున్నానండి. ఈ 3 పూట్ల టీ పెట్టుకున్న, టీ నీళ్ళు, మజ్జిగ, అదే అడుగున టీ పొడి ఉంటుంది కదా, ఆ టీ పొడి. ఇదిగండి 3 పూట్లది టీ పొడి, మజ్జిగ, బియ్యం కడిగిన నీళ్ళు, ఇదిగండి అరటికాయ తొక్కలు, 2 కాయలు, 3 కాయలు, ఇదిగోండి 3 కాయలు కొంచెం మెత్తపడ్డాయి. ఈ 3 కూడా వేసాను, తొక్కలు వేసాను ఆల్రెడీ. ఉల్లి పొట్టు ఉంది, ఇది బాగా కలుపుకొని ఇది దీనికోసమే ప్రత్యేకంగా పక్కన పెట్టానండి. అరటిపండు, బియ్యం కడిగిన నీళ్ళు, మజ్జిగ. అరటిపండులో పొటాషియం ఎక్కువ ఉంటుంది. పూతలు రావటానికి, వచ్చిన పూత నిలబడటానికి, కాయగా మారి కాయ సైజు పెరగటానికి, మనకి అసలు కలర్ రావటానికి వాడతాం కదా. ఇదే అండి బెల్లం కొద్దిగా వేసాను.
మొన్న ఒకళ్ళు నాకు ఫోన్ చేసి అడిగారు, సుజాత నువ్వు అరటిపండు ద్రావణం చెప్పావు కదా, అది ఎట్లా అమ్మా ఒకసారి చెప్పవా అని ఫోన్ చేశారు. చెప్పాను. వాళ్ళ చెట్టు కూడా సపోటా చెట్టు మొగ్గలు వచ్చిందంట, పూతలు పిందులు ఉన్నాయంట. వాళ్ళ చెట్టుకి ఇస్తున్నానని చెప్పి నన్ను అడిగితే ఇవ్వండి అని చెప్పా. కోడిగుడ్డు కూడా అప్పుడు వేసాను. ఇప్పుడు లేదు, నాకు ఇంట్లో కోడిగుడ్డు లేదు. కోడిగుడ్డు ఉంటే వేసుకోవచ్చు. ఒక గుడ్డు ఇందులోని మిక్సీకి అయిపోయినా కూడా పగలు కొట్టి ఒట్టిది ఇట్లా వేసినా సరిపోద్దండి. లేదంటే కొంచెం ఆయిల్ వేసి మిక్సీ తిప్పుకొని వేసుకోవచ్చు. ఇది ఒక జ్యూస్ అండి మన మొక్కలకి. ఇప్పుడు ఇది మంచి, మనం సమ్మర్లో ఎట్లయితే జ్యూసులు తాగుతామో ఈ మొక్కలకు కూడా అండి ఇప్పుడు జ్యూసుల్లాగా ఇవ్వాలండి. బెల్లం ఐరన్ ఉంటుంది ఇందులో. మొక్కకి మట్టి లోపల ఉన్న వానపాములకి చాలా బాగా పనిచేస్తుంది ఇది. అరటిపండు, పొటాషియం, మజ్జిగ, బియ్యం కడిగిన నీళ్ళు, వాటిలో ఎన్నో మైక్రోబ్స్ ఉంటాయి అంటారు. మట్టి గుల్లబారేదానికి బాగా ఉపయోగపడుద్ది. ఇలాంటి లిక్విడ్స్ మీరు మన ఇంట్లో వచ్చిన వాటితోనే మన మొక్కలను పెంచుకోవాలండి. ఈ మజ్జిగ బాగా గుల్లబార్చే తత్వం ఉంటుంది. అప్పుడు గుల్లగా ఉంది అంటే మట్టి వేర్లు ఈజీగా మట్టిలోకి వెళ్ళిపోతాయి. మనం ఇప్పుడు 100 రూపాయల టబ్బుల్లోనే చేసుకుంటున్నామండి, మొక్కలన్నీ పెంచుకుంటున్నాము. 100 రూపాయల టబ్బుల్లోనే మీరు ఇంత ఈల్డ్ తీస్తున్నారు అని అంటున్నారు. అవునండి, మరి ఇట్లాంటి లిక్విడ్స్ ఇచ్చుకొని మన ఇంట్లో వచ్చే వేస్ట్ తోటి మనం మొక్కలను పెంచుకుందామండి. 100 రూపాయల టబ్బు అయినా కూడా అండి. ఇప్పుడు మట్టి కదిలిచ్చాను, చూపించాను కదా, ఆ మట్టి కదిలిస్తేనే మనం ఇట్లాంటి లిక్విడ్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే అది అబ్జర్వ్ చేసుకుంటుంది. వేర్లు మట్టి బాగా కదిలిచ్చేసి దానికి తగ్గ పోషకాలు ఇస్తుంటే మొక్క చిన్న కుండీలోనైనా వస్తుంది. ఆ మొక్కకు తగ్గ బలం అనేది అందిస్తే ఎప్పుడు ఏ టైంలో ఏ లిక్విడ్ ఇవ్వాలి అనేది మనం తెలుసుకొని ఇచ్చుకుంటే కనుక బాగా ఈల్డ్ తీయచ్చండి. మనం ఎంత ఈల్డ్ తీసుకుంటున్నాం కదా ఇప్పుడు, మరి ఇలాంటివి ఇచ్చే కదా నేను చేసుకుంటున్నాను, మొక్కలు పెంచుకుంటున్నాను. చిన్న కుండీల్లో కూడా మనం ఇలాంటి లిక్విడ్స్ ఇచ్చుకొని పెంచుకోవచ్చండి. అయితే దీని నిండుగా నీళ్ళు పోస్తున్నాం. దీన్ని డైల్యూట్ చేసుకొని ఇద్దాము. ఎందుకంటే అరటిపండ్లు 3 అరటిపండ్లు పడ్డాయి, మళ్ళీ లిక్విడ్ తొక్కలు పడ్డాయండి, 2 కాయల తొక్కలు పడ్డాయి. ఇది కొంచెం తిరగబోసి చూపిస్తా, ఇవి కొంచెం అటు ఇటు చేసి చూపిస్తా. ఇదండి 2 బకెట్లకి సరి సమానంగా తీసుకున్నానండి. అంటే ఉన్న లిక్విడ్ని ఇంకా అంతా నీళ్లు పోసి తీసుకున్నాను. ఇప్పుడు ఆ మొక్క దగ్గరికి వెళ్దాము. ఇక్కడ ముందు బత్తాయి మొక్క పోసి అటు వెళ్దాము. ఒక్క చుక్క ఇప్పుడు నీళ్లు చిలకరిచ్చానండి, బాగా ఆరిపోయినట్టుంటే కొంచెం అడుక్కల్లా పోసేస్తే మట్టి మొత్తం తడిసిద్ది. నీళ్లు ఎక్కువ లేవులేండి కుండీలో. ఇట్లా మట్టి మొత్తం తడుపుకోవాలండి, తడుపుకుంటే బాగా వస్తుంది. ఇక్కడ కొంచెం ఈ చెట్టుకి ఇస్తున్నాను. ఇది లక్ష్మణ ఫలం అండి. ఇది కూడా అంటే పక్కన ఉంది కాబట్టి ఇచ్చానండి. ఇక్కడ మొగ్గలు వచ్చినాయి, చాలా మొగ్గలు ఉన్నాయి. అటు వెళ్ళి చూపిస్తా. ఇదిగండి, ఇది కూడా మొన్న కింద మాకు సన్నజాల చెట్టు ఆకులన్నీ రాలుతుంటాయి. అదంతా ఒక చేసుకొని తీసుకొచ్చి ఇట్లా టబ్బుల్లోకి వేసుకున్నానండి. అదండి అక్కడ ఆ టబ్బులో కూడా ఇది సీడ్స్ తోటి వచ్చిన అది సపోటా మొక్క అండి. ఇది కొంచెం ఇట్లా కదిలిద్దాము, లూజ్గానే ఉంది. మొన్న ఈ మధ్య తవ్వి అంతా చేశాను కదా. ఇదిగండి, నెమ్ము ఉంటుంది కొద్దిగా లోపల. ఇదిగండి, లోపల బాగా కంపోస్ట్ లాగా అయిపోద్ది చూడండి. ఇప్పుడు దీనికి ఇద్దాము. ఈ టీ పొడి కూడా అండి నైట్రోజన్ ఎక్కువ ఉంటుందండి. మొక్క పచ్చదనంగా ఉండటానికి టీ పొడి బాగా పనిచేస్తుంది. టీ పొడిలో కడిగి ఎండబెట్టి ఇస్తారా మీరు, అలాగే ఇస్తారా అని అడిగారు. నేను కడగను, ఎండబెట్టను, గిన్నెల్లో అంతే పోసేస్తానండి.
కొత్త వాళ్ళకి తెలీదు, పాత వాళ్ళకి అర్థం అవుతుంటుంది. నేను చేసే వీడియోలన్నీ ఫస్ట్ నుంచి చేసేవన్నీ చూడండి, మీకు అర్థం అవుతుంది. అది మొత్తం మట్టి తడిసింది. దీనికి ఇంకా మళ్ళీ ఇట్లా మల్చింగ్ వేసేస్తున్నా. అది ఇంక ఇది ఇంతే వస్తుంది. ఇప్పుడు ఆ మొక్కకి మళ్ళీ 5-6 రోజులు ఇంకేమి ఇయ్యను, ఒట్టి నీళ్లు పెడతాను. 5-6 రోజులకి మళ్ళీ ఏదో ఒకటి ఇద్దాము. అది ఇచ్చేది మళ్ళీ చెప్తాను ఏమి ఇస్తాను అనేది. అటు వెళ్దాం. ఇదండి ఈ జామ, దీనికి కూడా మంచిగా కాయలు పడ్డాయి కదా. ఇదండి 2 కాయలు ఇక్కడ ఇంకా వస్తున్నాయి, ఎక్కడో చూశాను. ఇదిగండి ఇక్కడ ఒక 2, ఇదిగండి ఇక్కడ ఒక 2, ఇది అక్కడ ఒక 2, ఇదిగండి ఇదిగండి ఇక్కడ, ఇదిగండి ఇక్కడ ఒక 2 ఇట్లా ఉన్నాయి కదా. దీనికి కూడా ఇది 1, 2, ఇదిగండి ఇక్కడ ఒక 2 ఉన్నాయి. ఇప్పుడు ఈ లిక్విడ్ ఇస్తే బాగుంటుందండి. లిక్విడ్ ఇవ్వకపోతే ఇది కూడా ఎండిపోయి రాలిపోయినట్టు అయిపోద్ది. ఇక్కడ ఒక మొగ్గలాగా వస్తుంది చూడండి. ఇట్లాంటప్పుడు మనము పూత మీద కాయ మీద ఉన్న మొక్కలు ప్రెగ్నెంట్ లేడీతో సమానం అని చెప్తుంటారు కదండి, చెప్తుంటాను కదా. అయితే ఇప్పుడు మనం మంచిగా లిక్విడ్స్ అనేది ఇవ్వాలి. కొత్త పూత వస్తుంది, మొగ్గలు కాయలు ఉన్నాయి. ఇలాంటప్పుడు మనము ఈ లిక్విడ్ ఇవ్వాలండి, కంపల్సరిగా ఇవ్వాలి. మనము వేరే ఎరువులు ఏమి ఇవ్వట్లేదు కదండి. అందువల్ల ఇలాంటివి మంచిగా, ముఖ్యంగా టీ నీళ్ళు, మనం టీ పెట్టుకున్న తర్వాత వచ్చే పొడి మంచి రిచ్ నైట్రోజన్ ఉంటుందండి అందులో. మంచిగా వాడండి మీరు కూడా. అదేమి కడగబని లేదు, అంతే వేసేయండి. చాలామందికి డౌట్లు వస్తున్నాయి అట్లాగా టీ పొడి మీద. మీరు అంతే పోస్తారా అని చెప్పి అడుగుతున్నారు. అంతే పోస్తానండి నేను. ఈ 2టికి కూడా ఇద్దాం. ఇది కూడా పొద్దునంతా తవ్వి పెట్టానండి. మరి ఇప్పుడు 100 రూపాయల టబ్బులో మనం పెంచుతున్నాము అంటే చూడండి, తవ్వాలి. ఇది వేర్లు ఇట్లా ఎండిపోయినట్టు వస్తాయి కొన్ని, పైన తీసేసేయాలి. తీసేసి ఇప్పుడు ఈ లిక్విడ్ ఇచ్చామంటే మీరు కూడా మీ మొక్కలు ఏమైనా ఎక్కువ రోజులు ఉంటే టబ్బుల్లో తవ్వి కొంచెం మనకి అర్థమయ్యిద్ది. వేరు ఇట్లా నల్లగా అయిపోద్ది చూసారా. ఇదిగండి ఇలాగా ఇట్లాంటి వేర్లు ఉంటే కనుక తీసేయండి. పైనే తవ్వండిలే, మరీ అడుగు దాకా తవ్వద్దు, మళ్ళీ మొత్తం వేర్లు కదిలిచ్చినట్టు అవుతుంది. ఇదిగండి ఇదంతా తీసేసి, ఇది ఉంటే ఇప్పుడు మనం ఇంత లిక్విడ్ ఇస్తున్నాం కదండి, ఇది తీసుకోదండి. ఇది జీవం లేని వేరండి. ఇది ఈ వేరు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. కాబట్టి మనం అది కొంచెం కట్ చేసామంటే అక్కడి నుంచి అది మళ్ళీ మంచిగా కొత్త చిగురు, కొత్త వేర్లు వస్తాయి. అప్పుడు మనం ఇచ్చే లిక్విడ్స్ త్వరగా అందుకొని మంచిగా ఫ్రూటింగ్ బాగా రావటానికి ఈ పద్ధతి బాగా ఉపయోగపడుద్ది. మనం ఎప్పటికప్పుడే కొంచెం కదిలించుకోవాలి, మట్టి కదిలించాలి. ఇలాంటి ఏదైనా ఉంటే తీసేయాలి, మంచిగా లిక్విడ్స్ ఇచ్చుకోవాలండి. ఈ లిక్విడ్స్ పోసుకుందాము, కాయలు కాపించుకుందాం బాగా. ఓకే, కొంచెం అడుగు దిగిన దాకా పోద్దాం. నిన్న సాయంత్రం నీళ్ళు ఇచ్చాను. మట్టి అంతా తడిస్తే వేరు మొత్తం వచ్చింది కదా, మొత్తం దిగిపోద్ది. ఇంకా మంచిగా ఇదిగండి దీనికి కూడా పోసేసా. అయిపోయినాయి, కరెక్ట్గా వచ్చినాయి నాకు కలుపుకున్న లిక్విడ్ అనేది. ఇప్పుడు ఈ తొక్కు ఎండిపోద్ది, ఇట్లాగా అరటికాయ తొక్కలు ఎండిపోతే 2 రోజులకి మంచిగా అక్కడే మనం రేపు నీళ్లు పోస్తాం కదా, అది మళ్ళీ దాని నాని ఆ రసం అనేది అందించిద్ది. ఈ తొక్కలన్నీ ఇట్లాగే ఉల్లిపోట్లో మంచిగా సల్ఫరు, మొక్క సల్ఫర్కి మంచిగా ఎదుగుద్ది. ఆకులు కూడా బాగా పచ్చదనంగా ఉండటానికి ఉల్లిపొట్టు కూడా బాగా పనిచేస్తుందండి. పూత రావడానికి పనిచేస్తుంది ఉల్లిపొట్టు. చాలా ఉపయోగాలండి ఇప్పుడు నేను ఇచ్చిన
లిక్విడ్ ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చెప్పాను కదా. మరి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డౌట్లు ఏమన్నా ఉంటే ఇప్పుడు ఇట్లా పోసాను కదా, ఇంకా మీకు ఏదన్నా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో నన్ను అడగండి, నేను చెప్తానండి. ఓకే అండి, ఉంటానండి. బాయ్ అండి. వీడియో నచ్చితే మనకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తేనే మంచిగా వీడియో ముందుకు పోద్ది అంటున్నారు. ఓకే, బాయ్ అండి. ఏది మొగ్గలు, కొత్త మొగ్గలు వస్తున్నాయి. చూద్దాం, మన జామ చెట్టు చేత కాయలు కాపించుకుందాం ఇట్లాంటి లిక్విడ్స్ ఇచ్చి. ఓకే, బాయ్.